యెషయా 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. నిజంగా గిల్గాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు. గిల్గాల్లో జనులు ఎడ్లను బలులుగా అర్పింతురు. వారి బలిపీఠములు దున్నిన చేని గవిమాల మీదనున్న రాళ్ల కుప్పల వలె ఉన్నవి. నిజంగా గిల్గాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు అనే విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. వ్యర్థం దాన్ని మనము చేయవద్దు, ఉన్నతమైన దాన్ని మనం చేయాలని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చూసినప్పుడు, గుర్రములు బండల మీద పరిగెత్తున, అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? అయినను మా శక్తి చేతనే బలము చేత తెచ్చుకొందుమని చెప్పుకొను మీరు వ్యర్థమైన దానిని బట్టి సంతోషించు మీరు. గుర్రములు బండల మీదే పరిగెత్తున, అట్టి చోట ఎవరైనా ఎద్దులతో దున్నుదురా? నిజమే ప్రియమైనటువంటి వాళ్ళ, గుర్రములు మరి బండల మీదనే మరి పరిగెత్తున, అలాగున్నే ఎద్దులతో అట్టి స్థలాన్ని ఎవరైనా దున్నగలుగుతారా అనేటటువంటి విషయాన్ని గుర్తు చేయబడుతూ ఉన్నది. అది సాధ్యం కాదు, అది వ్యర్థం అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. హబక్కుక్ 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. జనములు ప్రయాసపడుదురు గాని అగ్నిపాలవుదురు, వ్యర్థమైన దాని కొరకు కష్టపడి జనులు క్షీణించుదురు. ఇది సైన్యములకు అధిపతి యగు యెహోవా చేతనే యగును గదా. మరి వ్యర్థమైన వాటి కొరకు మనం ప్రయాసపడతాము అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. ఉత్తమమైన వాటి కొరకు మనం ప్రయత్నము చేయము అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగున్నే జకరయ్య 10వ అధ్యాయము 2వ వచనాన్ని చూసినప్పుడు, గృహదేవతలు వ్యర్థమైన మాటలు వెలికిరి, సోదెగాండ్రకు నిరార్థకమైన దర్శనములు కలిగినవి. మోసముతో కలలకు భావము చెప్పిరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి. సత్యము చెప్పక సోదె చెప్పడము మంచిది కాదు. ఆ వ్యర్థమైన దర్శనములు మరి కనకూడదు, అలాంటి ఉద్దేశం ఉండకూడదు. వారికి బుద్ధి చెప్పేటటువంటి వారు ఒక్కరు కూడా లేరు అనేటటువంటి విషయాన్ని ఈ లేఖనంలో గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగునే మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 6-7 మత్తయి సువార్త. 6వ అధ్యాయం 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. అన్యజనులు వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. వ్యర్థమైనటువంటి మాటల వల్ల, ఉచ్చరింపడం వల్ల అది మేలు జరుగుతుందని అనుకుంటాం, కానీ దేవుని వాక్యం క్లియర్గా చెప్తూ ఉన్నది అది సరైనది కాదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటల్ని ఉచ్చరింపకూడదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము
7వ వచనాన్ని చూద్దాం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవో దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు. దేవుణ్ణి వ్యర్థంగా మనం ఆరాధించే వారిగా మనం ఉండవద్దు. మానవుల కల్పితములే అవి దేవోక్తులని చెప్పి బోధిస్తున్నాము, వింటూ ఉన్నామనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. మార్కు సువార్త 15వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును, మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగను. అతడు బరబాను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజుని మీరు చెప్పు, వానినేమి చేయుదుమని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేశారు. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేసినని వారిని అడగగా, వారు వారిని సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబాను విడుదల చేసి యేసును కొరడలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. మరి మంచి కొరకు ఆలోచన కలిగి లేనటువంటి ప్రజల మధ్యలో యేసు ప్రభు వారు ఉన్నారు. మరి బరబా మంచివాడు కానప్పటికీ బరబాను విడుదల చేయమని చెప్పి ప్రజలు కోరుతూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా చెడ్డవారిని విడుదల చేయించడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మంచివారిని విడుదల చేయాలంటే ఆ ప్రయత్నాలన్నీ మూసుకుపోతూ ఉంటాయి. మంచుకున్నటువంటి ఆ పవర్ అటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వ్యర్థమైన దాని కొరకు మనము తలంచవద్దు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. అపోస్తల కార్యము 14వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. జీవం గల దేవుని వైపు తిరగమని చెప్పి సువార్తను ప్రకటించుచున్నాం. వ్యర్థమైన వాటి కొరకు నీవు వెళ్ళొద్దు. మరి జీవం కలిగిన దేవుని వైపు నీవు ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థం కాకుండానట్లు వాక్కు చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఎందుకొరకు పంపిండు? వాక్కు చాతుర్యం లేకుండానే క్రీస్తును ప్రకటించడానికి పంపించున్నాడని అపోస్తలుడైనటువంటి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నాడు. 29వ వచనాన్ని 27, 29 కలిసి ఉంది, చదువుదాం. ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు, నీచులైనటువంటి వారిని, మాలాంటి వారిని ఎంపిక చేసుకొని ఉన్నాడు. ఎన్నిక లేనటువంటి మమ్మల్ని మరి అనేకులను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి
ఎన్నికైనటువంటి వారిని పక్కన పెట్టి ఉంటున్నారు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనము దేవుని మాట ప్రకారంగా మనము ముందుకు సాగాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. జ్ఞానులు వారి కుయుక్తులలో ఆయన పట్టుకొనును, మరియు జ్ఞానుల యోచనలు వ్యర్థములని ప్రభువునకు తెలియను అవి అని రాయబడి ఉన్నది. జ్ఞానుల ఒక జ్ఞానము వ్యర్థమవుతుంది అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. 15వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా మీకు సువార్త ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. రక్షణ పొందువారై ఉందురు. వ్యర్థులు కారు, రక్షణ పొందువారై ఉంటారని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. 14వ వచనాన్ని చూద్దాం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. ఆయన బ్రతికున్నాడు, ఆయన తిరిగి లేచి ఉన్నాడు, సజీవుడిగా లేచి ఉన్నాడు. కాబట్టి ఆయనను ప్రకటించడము, ఒకవేళ మేము ఆయన తిరిగి లేవకపోతే మేము ప్రకటించే సువార్త వ్యర్థము అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మనము వ్యర్థమైనటువంటి ఆలోచన కలిగి ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. 14వ వచనాన్ని చూసినాము. అలాగునే 58వ వచనాన్ని మనం చూద్దాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ప్రభువు కార్యముల యందు ఆసక్తులనై మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యము తెలియపరచబడుతుంది. స్థిరులుగా ఉండాలని కోరుతూ ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మును వేడుకొనుచున్నాము. మనం పొందిన కృపను వ్యర్థం చేసుకోకూడదని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. 8వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదియు మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియు వారికి సంఘముల ఎదుట కనపరచుడి. ప్రేమ ఎప్పుడు వ్యర్థము కాదు అనేటటువంటిది పౌలు గారు గుర్తించారు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. గలతీ 4:11. మీ విషయమై నేను పడిన కష్టం పోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. మరి మన కొరకు పడినటువంటి ప్రయాసం వ్యర్థం కాకూడదని పౌలు గారు గుర్తు చేస్తున్నారు. మనం అలా వ్యర్థం చేయకూడదని చెప్పి దేవుని వాక్యం మనకు బోధించుచున్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. 4:18. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఎవరైతే వ్యర్థతను బట్టి నడుచుకుంటున్నారో, వ్యర్థమైన వాటిని నడుచుకొనుచున్నారో వారికి హెచ్చరిక చేయబడుతూ ఉన్నది. 5వ అధ్యాయము 6వ వచనం చూసి వాక్య భాగాన్ని ముగిద్దాం. 5:6, 6-7 వచనం కలుసుకొని, వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మను మోసపరచనీయకుడి, ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత
అవిధేయులైన వారి మీదికి వచ్చును గనక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. ఎవరితో పాలివారమై ఉండకూడదు మనము? అట్టి వారితో పాలివారమై ఉండవద్దని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉన్నది. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 26వ వచనం చూద్దాం. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. మనమే భక్తి గలవారం అని చెప్పి మనం అనుకోవద్దు. మన భక్తి వ్యర్థమవుతుంది అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి మనము దేవుని చిత్త ప్రకారంగా మనం కొనసాగే వారిగా మనం ఉండాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినప్పుడు ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించున అను లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొనుచున్నారా? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. దేవుని మాటలు ఎప్పుడు కూడా నిరార్థకము కాదు అని చెప్పి గుర్తు చేయబడుతూ ఉన్నది. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనం మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమునైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచిన ఎడల అది మనకు మేలు అనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూస్తే పితృపరంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా ఎండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదు కదా. కాబట్టి ఆయన యొక్క క్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం విమోచింపబడి ఉన్నామనేటటువంటిది గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం. వీరు వ్యర్థమైన డంబము మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశల గలవారై తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకొనిన వారిని పోకిరి చేష్టల చేత మరలా కోల్పుచున్నారు. మనము వ్యర్థమైన డంబము మాటలు మాట్లాడవద్దు అని చెప్పి పేతురు 2వ పత్రికలో 18వ వచనంలో మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. అలాగనే లేవియకాండంలో ఏం మాట చెప్పబడిందో మనం చూద్దాము. లేవియకాండము చూద్దాం ప్రియులారా. లేవియకాండము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థంగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థంగా ఒట్టు పెట్టుకొనిన ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. కాబట్టి ఒట్టు పెట్టుకోవద్దు అని చెప్పి గుర్తు చేయబడుతుంది. అపరాధి కాకుండా జాగ్రత్త పడమని చెప్పి తెలియపరుస్తూ ఉన్నది వాక్యము. 26వ అధ్యాయము లేవియకాండము 26వ అధ్యాయము
16వ వచనాన్ని మనం చూద్దాము. నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింప చేయునట్టు ప్రాణమును ఆయాసపరచునట్టు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. దేవునికి ఇష్టము కాకుండా మనము ఉండవద్దు అని చెప్పి దేవుని వాక్యము మనకు గుర్తు చేస్తూ ఉన్నది. కాబట్టి మనం జాగ్రత్త కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట ప్రకారంగా మనం బ్రతికే వారిగా మనం ఉండాలని గుర్తు చేయబడుతుంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయము 12వ వచనాన్ని చూసినప్పుడు, మరియు తాము ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహార్థ బలిగా ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావాలనని తన వ్రత సంబంధమైన తల ఎంట్రికలు అపవిత్ర పరచబడిన గనక మునుపటి దినములు వ్యర్థమైనవిగా ఉంటూ ఉన్నాయి. మునుపటి దినములు వ్యర్థములై ఉంటూ ఉన్నాయి. కాబట్టి మనము వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళకుండగా దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట వ్యర్థం కాదని ఎరిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్త ప్రకారంగా మనం కొనసాగాలని చెప్పి ప్రభువును మనవి చేస్తూ చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి కాలమందు వాక్యాన్ని వ్యర్థము అనే అంశం ద్వారా మేము నేర్చుకొని చూడగా బోధించిన నాకు, విన్న నాకు, వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రతి ఒక్కరి హృదయంలో ఈ మాటల్ని మంచి నెలలో పడి ఫలించే విత్తనములుగా మీరు ఆశీర్వదించమని ఈ మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభువు నామమున వందనాలు.